ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ఇప్పటి వరకు తన హస్తాల చాటును భద్రపరిచి ఈ లెంట్లోని 4వ ఆదివారపు ఆరాధనలోనికి మనందరినీ నడిపించి ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకిచ్చినందుకు మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడం కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినముకి ఏర్పరచబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8 నుంచి 13 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్యభాగముగా అపొస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 11 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 6వ అధ్యాయం 36 నుంచి 51 వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి మరి 3 ప్రాముఖ్యమైన విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాలకు దేవుడు మరి కావలసినవన్నీ సమకూర్చి మనం ఈ లోకంలో ఎలా జీవించాలో వాటిని మనకు నేర్పి ఆయన మాదిరిని మనకు ఉంచి అలాగున బ్రతికిన వారికి దేవుని వాగ్దానాలను, పరలోక వాగ్దానాలను నెరవేరుస్తారని మనకు తెలియచేశాడు. కాబట్టి వాటిని పొందటానికి మనం ప్రయాసపడాలి, వాటిని సంపాదించుకోవడానికి ఈ లోకంలో మనము ప్రయత్నం చెయ్యాలి. అలా బ్రతకటానికి దేవుడు ఈ లేఖనం ద్వారా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పాత నిబంధన పాఠ్యభాగాన్ని మనం గమనించినట్లయితే దీన్ని 49వ అధ్యాయాన్ని సేవకుని గీతము అంటాం. దీన్ని 49వ అధ్యాయాన్ని సేవకుని గీతం, సర్వెంట్ సాంగ్ అంటాం. సేవకుడు గురించి ఈ అధ్యాయంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటి 7 వచనాలు, 49వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఏం చెప్తాయంటే సేవకుడు ఎలాగా ఈ లోకానికి రానే ఉన్నాడు, ఆయన పిలుపు ఏంటి అని మొదటి 7 వచనాలు తెలియజేస్తాయి. 8 నుంచి 13 వరకు మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, అనగా సేవకుడు అనగా యేసు ప్రభువారు, సేవకుడు అనగా యేసు ప్రభువారి ద్వారా దేవుడు మనకి ఇవ్వబోతున్న వాగ్దానాలను ఈ లేఖనంలో తెలియజేస్తున్నాడు. 8 నుంచి 13 వరకు ఉన్న లేఖన భాగంలో. కాబట్టి ఈ లేఖన భాగంలో దేవుడు మనకిచ్చే, యేసు ప్రభువారి ద్వారా దేవుడు మనకిచ్చే వాగ్దానాలను మనం పొందాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలన్నది ఈ లేఖనంలో తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ 49వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఇదే మనకు అనుకూల సమయము, రక్షణ దినమని తెలియజేస్తున్నాడు. అనగా మన పాత జీవితాన్ని, పాప జీవితాన్ని విడిచిపెట్టి మనము బందీగా ఉన్న ఆ చీకటిలో నుంచి, పాపంలో నుంచి బయటికి రమ్మంటున్నాడు. ఇది కేవలము ఇశ్రాయేలీయులు బబులోను చెరలో నుంచి బయటికి రావడమే కాదు, కానీ మరి మనందరము కూడా పాపము అనే చీకటిలో నుంచి, లేకపోతే ఆ బంధాల్లో నుంచి బయటికి రావాలని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. అందుకనే 8వ వచనం అంటాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చింది, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు. గమనించారా? అంటే మనకు అనుకూల సమయము, రక్షణ దినము ఇదే, ఈ రోజే, ఈ క్షణమే అని మరలా చెప్తూ ఉన్నాడు. మరి ఈ అనుకూల సమయము, ఈ రక్షణ దినాన్ని మనము దేవుని వైపు రావడానికి, అనగా పాపంలో నుంచి, చీకటిలో నుంచి, మన పాత దురలవాట్ల నుంచి, మన పాత పాపపు జీవితం నుంచి బయటకు వచ్చి దేవుని దగ్గరకు రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు అంటున్నాడు, మీకు నేను ఒక నిబంధన చేస్తాను. చూడండి, బయటికి రండి, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. గమనించారా? యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దేనికట? మనందరితోనూ ఒక నిబంధన చేయటానికి. ఈ నిబంధన ఎలాంటిదనంటే పితరులతో చేసినటువంటి నిబంధన కాదు.
యోధా వారితోనూ ఇశ్రాయేలు వారితో చేసినటువంటి నిబంధన కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ కావెనెంట్ లైక్ ఓటి, అనగా పాత నిబంధన వంటి నిబంధన కాదు. ఇది ఒక కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలోనికి యూదా వారు ఇశ్రాయేలీలే కాదు, సర్వమానవాళి రావచ్చు. ఈ నిబంధన మనందరితో చేయటానికి, మానవాళితో చేయటానికే యేసు ప్రభువు అనగా సేవకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనకి ఆయన ఇచ్చే వాగ్దానం కూడా అదే, నూతన నిబంధన వాగ్దానం మనకు దేవుడు ఇస్తానంటున్నాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు వారి ద్వారా. దేవుడు యేసు ప్రభు వారి ద్వారా మనకిచ్చే వాగ్దానాలలో ఈ నూతన నిబంధన అనేది గొప్ప వాగ్దానం. ఎందుకనంటే పాత నిబంధనలోకి మనం వెళ్ళలేము, అందులో మనము రక్షణ పొందలేము. అది కేవలం యూదులకు మాత్రమే. అయితే ఈ కొత్త నిబంధన దేవుడు చేయటం బట్టి ఈరోజు నువ్వు నేను ఈ రక్షణ అనుభవంలోకి రావడానికి అవకాశాన్ని దేవుడు ఏర్పరిచాడు. అందుకే దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానంలోనికి, అనగా నూతన నిబంధనలోనికి మనం రావాలి. ఏమంటే ఆ గదిలోకి వెళ్ళాలంటే ఈ గదిలోంచి ముందు బయటికి రావాలి కదా, అవునా? ఈ గదిలో ఉంటూనే ఆ గదిలోకి వెళ్ళలేక, అలాగే నీ పాత జీవితంలో నుంచి బయటకు వస్తేనే ఈ నూతన నిబంధనలోకి రాగలవు. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెడితేనే పరిశుద్ధ జీవితంలోనికి నువ్వు రాగలవు. లోకాన్ని విడిచిపెడితేనే దేవుళ్ళలోనికి నువ్వు రాగలవు. అందుకనే బయలుదేరి రండి, బయటికి రండి అంటున్నాడు. బయటికి అనగా చీకట్లో నుంచి కదా, చీకట్లో నుంచి బయటికి రావాలి. పాత జీవితంలో నుంచి, పాపపు జీవితంలో నుంచి బయటకు వచ్చి దేవుని నిబంధనలోనికి మనము రావాలి అని అంటాడు. అందుకే ఇర్మియా గ్రంథంలో 31:31 అంటాడు, నేను మీ పితరులతో చేసినటువంటి నిబంధన కాదిది అని అంటాడు. ఇర్మియా గ్రంథం 31:31 చదవండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకి నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. పాత నిబంధన వంటిది కాదు ఇది. కొన్ని దినములు అయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన నిబంధన చేస్తాను. ఈ నిబంధన ఎక్కడ రాయబడుతుందట? పుస్తకాల మీద, తాళపత్రాల మీద, లేకపోతే చర్మపు పత్రాల మీద రాయబడుతుందట. ఇది ఎక్కడ రాయబడుతుంది? హృదయాల మీద రాయబడుతుందట. కింద చదవండి. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మం మీద ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. గమనించండి, మరి దేవుడు ఆనాడు మొదటి నిబంధన ఇచ్చేటప్పుడు తన వేలితో, అనగా ఆ రాతి పలకల మీద రాశాడు. కానీ ఇప్పుడైతే మన హృదయాల మీద రాస్తా అంటాడు ఈ నూతన నిబంధన. ఈ నూతన నిబంధన సర్వమానవాళికి చెందుతుంది, అందరూ ఇందులోనికి ప్రవేశించవచ్చు. అయితే ఈ నిబంధన ఎవరి ద్వారా వస్తుందట? ఎవరి ద్వారా అంటే ఆయన సేవకుడు, అనగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ నిబంధనను మన కొరకు ఏర్పరుస్తాడు. ఆయన రాకపోతే నిబంధన లేదు, ఆయన లేకపోతే నిబంధన లేదు. అందుకనే లోకసువార్త 22:20 అంటాడు ఆయన, ఇదిగో నా రక్తము వలనైన కొత్త నిబంధన అంటాడు. లోక 22:20. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన. అర్థమైంది మీకు? ఈ నిబంధనలోకి నువ్వు నేను ఎలా వచ్చామట? యేసు ప్రభు వారు మనందరి కొరకు చిందించిన రక్తం వలన, ఆయన పెట్టిన ప్రాణము వలన, ఈ నూతన నిబంధనలోనికి మానవాళి అందరూ కూడా రావడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటంటే మానవాళ్ళందరూ పాపంలో పడి నశించిపోతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి యేసు ప్రభు వారిని పంపి ఆయన ద్వారా ఒక నూతన నిబంధన చేశాడు. కేవలం ఇందులో యోధా వారు ఇశ్రాయేలు వారు కాదు, కానీ సర్వ మానవాళి ఇందులో ఉండొచ్చని దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ నూతన నిబంధనలకు వచ్చిన మనము మరి బాహ్య జీవితం, అనగా బయట ఉన్న బందీ జీవితం నుంచి, పాపపు జీవితం నుంచి విడుదల పొందుతాం. విడుదల అనగా కింద అంటాడు కదా, మనం చదివితే బయలువెల్లుడి బయటకు రండి 49:8. బయలువెల్లుడి బయటికి రండి అనగా పాపపు జీవితంలోంచి బయటికి రండి, పాపపు జీవితంలో నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి రండి బయటికి అని దేవుడు పిలుపునిస్తున్నాడు, ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. అందులో నుంచి మనం విడిపించబడటానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన విముక్తి చేయటానికి, మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనతో కొత్త నిబంధన చేయటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆయన ఊరకే రాలేదు. అందుకే లోకసువార్తలోనే 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదివితే,
18 నుంచి చదవండి. దీన్ని నజరేతు ప్రణాళిక అంటారు. లోకసువార్త 4వ అధ్యాయము 18 నుంచి 19, 20 వచనాల్లో ఏం రాయబడిందట? యెషయా ప్రవక్త ఏదైతే సేవకుని గురించి ప్రవచించాడో అదే అక్కడ రాయబడి ఉంది. అందుకనే యేసుప్రభు సమాజ మందిరంలోకి వెళ్ళి చర్మపు చుట్ట తీసి చదవటానికి సిద్ధపడినప్పుడు యెషయా గ్రంథంలోని ఈ భాగం వస్తుంది. ఆ భాగాన్ని ఇప్పుడు యేసుప్రభు చదువుతున్నాడు లోకసువార్తలో. అందులో ఏముందట? ప్రభువార్త నా మీద ఉన్నది, వేదనకు సువార్త ప్రకటించినకు ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, అమ్మా గుడ్డి వారికి చూపును కలుగునని, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపాడు. యేసు ప్రభువుని ఎందుకు పంపాడంటే దేవుడు, ఇదిగో ఆయన ప్రభు హితవస్త్రాన్ని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, గుడ్డి వారికి చూపు కలగటానికి, అలాగే బంధించబడిన వారు విడిపించబడటానికి, మనందరికీ రక్షణ సువార్తను ప్రకటించడానికి ఆయన వచ్చాడు. అందుకే మనల్ని విడిపించడానికి, పాపంలో నుంచి విడిపించడానికి యేసు ప్రభువు వచ్చాడు. అందుకే మనల్ని పిలుస్తున్నాడు, పాపంలో నుంచి బయలురండి, పాపంలో నుంచి బయటకు రండి, అప్పుడు నేను మీతో ఒక కొత్త నిబంధన చేస్తాను. ఆ నిబంధన మీకోసం నేను చిందించే రక్తం వల్ల అవుతుంది. అది నిత్యము నిలుస్తుంది, మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తుంది. అందుకని ఆ నిబంధన చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి మనతో వచ్చాడు, మన కోసం వచ్చాడు. అలాగే మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అన్న సంగతి మనం గమనించాలి. అయితే ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి ఏం చేశాడు? మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఒక రక్షణ ప్రణాళికను విడిపించాడు, మనతో నిబంధన చేశాడు, ఒక కొత్త నిబంధన. ఈరోజు మనం బల్లారాధనకి వెళ్తున్నాం అంటే కొత్త నిబంధన ప్రకారమే వెళ్తున్నాం, అవునా? అంతే కదా? లేదంటే యూదులు మాత్రమే చేసుకోవాల్సి, యూదులే పస్కా పండుగ తింటారు, పస్కా పండుగలో పూజిస్తారు. మనం చేయటానికి లేదు, మనం ఆచరించినా ఆ నిబంధనలోకి వెళ్ళలేము. కాబట్టి యేసుప్రభు ఏం చేశాడు? అదే పస్కా దినాన ఒక కొత్త నిబంధన నియమించాడు. ఆ కొత్త నిబంధనలో నువ్వు నేను ఎలా చేరగలుగుతావట? మన పాపపు జీవితాన్ని వదిలి ఈ లోకంలోంచి బయటకు వచ్చి ప్రత్యేకపరచబడి యేసుప్రభుని అంగీకరించి ఆయన శరీరము, ఆయన రక్తంలో పాలు పంపులు పొందాలి. అప్పుడు మనం కొత్త నిబంధనలోకి వస్తాం. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన వారికి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే సమృద్ధి. ఏంటది? సమృద్ధి. సమృద్ధి, సంతోషము, అలాగే సంతృప్తి. ఈ మూడు కూడా దేవుడు నీకు ఇస్తానన్నాడు. అయితే మనం గమనించాలి, కింద లేఖనాలని జాగ్రత్తగా యెషయా ప్రవక్త మాటలని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చూడండి ఒకసారి. 8, 9 వచ్చిన మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును, వారి యందు కరుణించువాడు వారికి తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గలేద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి కలుగదు. గమనించారా? ఇక్కడ చాలా లోతుగా కొంచెం ఆలోచన చేయాలి. యెషయా ప్రవక్త చెప్తున్న ఈ వాగ్దానాలు ఎక్కడ నెరవేరుతాయి అన్నది ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమంటున్నాడు? వారికి ఎండ తగలదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ఇవన్నీ ఎక్కడ ఉండవు? వాస్తవానికి మనకి ఈ లోకంలో ఈ నెరవేరే వాగ్దానం కాదు ఇది. ఈ లోకంలో నెరవేరే వాగ్దానం కాదు. దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడో ఆ వాగ్దానాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఈ యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన ఈ వాగ్దానము విముక్తి చెంది దేవుని నిబంధనలో చేరి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాక దేవుడు ఈ వాగ్దానాలను నెరవేరుస్తాడు. కొన్ని భూమి మీద నెరవేరే వాగ్దానాలు ఉంటాయి, కొన్ని పరలోకంలో నెరవేరే వాగ్దానాలు ఉంటాయి. అన్నీ కూడా భూమి మీదే నెరవేరవు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను కాపరినే మిమ్మల్ని నడిపిస్తాను. ఎలా నడిపిస్తాడు చూడండి. ఆ మాట మనం చదివితే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బొగ్గల యొక్క వారిని నడిపించును. గమనించారా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడట? మనతో నిబంధన చేయటానికి, మనల్ని విమోచించడానికి, మనకి కాపరి నడిపించడానికి వచ్చాడు. నడిపించడానికి వచ్చాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? గొర్రెల కాపరి గొర్రెల మందరం మేపుకుంటూ వెళ్తాడు. ఏ గొర్రెల కాపరైనా గొర్రెల మందను ప్రమాదంలోకి తీసుకెళ్తాడా? తెలిసి కావాలని ఏ గొర్రెల కాపరైనా మందను ప్రమాదంలోనికి నెడతాడా? ప్రాణాపాయం ఉన్న స్థితిలో ఉన్న స్థలాల్లోనికి గొర్రెల మందను ఎవరైనా ఏ కాపరైనా తీసుకుని వెళ్తాడా? అందుకని ఇప్పుడు యేసుప్రభు అంటాడు యోహాను సువార్త 10:11 వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను,
ఎక్కడుంటుందండి? గొర్రెకు మంచి పచ్చిక, మంచి జలములు, నీటి ఓట, ఈ రెండింటికంటే స్వర్గం ఉంటుందా గొర్రెకి? ఈ రెండు ఉంటే గొర్రె సంతృప్తిగా ఉంటుంది. ఈ గొర్రె ఆ రెండు ఉంటే ఎలా ఉంటుందట? సంతృప్తిగా, సమృద్ధిగా, సంతోషంగా ఉంటుంది. అంతకంటే గొర్రెకి కావాల్సింది ఏముండదు. అందుకనే ఇప్పుడు దావీదు భక్తుడు అంటాడు, నా కాపరి నా దేవుడు, నాకెక్కడ సమృద్ధో, నాకెక్కడ సంతోషమో, నాకెక్కడ సంతృప్తో అక్కడికి నడిపిస్తాడు నా కాపరి. నాకు తెలియదు ఎలా వెళ్ళాలో, కానీ నా కాపరికి తెలుసు నన్ను అక్కడికి నడిపించడం. అందుకనే మనం గమనించాలి. దేవుడు యేసుప్రభువు కూడా అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మీరు గమనించారా? యేసుప్రభువు నిజంగానే ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. నిజంగానే మన కొరకు ప్రాణం పెట్టాడు. పెట్టి మనల్ని రక్షించాడు. ప్రమాదంలో పడిపోతున్న మనల్ని రక్షించడానికి. ఎందుకు? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినట్టు ఎప్పుడు పెడతాడు? ఊరకి గొర్రెలన్నీ చక్కగా మేస్తున్నోడు పెడతాడా ప్రాణం? పెడతాడా? గొర్రెలన్నీ నిద్రపోతున్నోడు ప్రాణం పెడతాడా? గొర్రెలన్నీ చక్కగా దొడ్డిలో ఉన్నప్పుడు ప్రాణం పెడతాడా? ఎప్పుడు పెడతాడు? గొర్రెలు ప్రమాదంలో ఉన్నప్పుడు, గొర్రెల్ని ఏవైనా క్రూరమృగాలు ఎత్తుకుపోతున్నప్పుడు తన ప్రాణం అట్టేసి పోరాడి సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. మనందరం పాపంలో చిక్కి, పాపము కోరల్లో చిక్కుకొని బందీలుగా మనం ఉండి, పాపం వల్ల వచ్చే జీతం మరణానికి మనం దగ్గరవుతుంటే మనల్ని తప్పించడానికి అప్పుడు ప్రాణం పెట్టాడు ఆయన. పెట్టి మనందరినీ రక్షణలోనికి నడిపించాడు. సమృద్ధి గల చోటికి మనల్ని నడిపించాడు. ఆ స్థలం ఎలా ఉంటుందట? దేవుడు నడిపించే ఆ స్థలం ఎలా ఉంటుందట? తర్వాత చదవండి. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఎండ తగలకుండా ఉంటుందా? ఉంటుందా? ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఆకలి లేకుండా ఉంటుందా? ఈ స్థలంలో ఉంటే ఆకలేదండి అని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఉంటే దాహం ఏదండి అని ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఉంటే ఎండ తగలదండి అని అంటానికి లేదు కదా. కాబట్టి ఈ భూమి మీద కాదు ఇది. దేవుడు ఈ సమృద్ధి గల స్థలాన్ని ఎక్కడ సిద్ధపరుస్తున్నాడంట? పరలోకమందు సిద్ధపరుస్తున్నాడు. మనకు వాగ్దానం ద్వారా దేవుడు ఇచ్చే ఆ పరలోక నిత్య జీవ కిరీటము అక్కడ మనకు నెరవేరుతుంది. ఆ వాగ్దానంలో అక్కడ ఏముండదట? ఎండ ఉండదు, అలాగే ఆకలి ఉండదు, దప్పి ఉండదు, అలాగే ఎండమావులైనను ఉండవని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా యోహాను భక్తునికి దేవుడు దర్శన రీతిగా తెలియజేసిన మాటల్లో మనం చూస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అర్థమైందా మీకు? యేసు ప్రభువారు గొర్రె పిల్లగా వచ్చిన యేసు ప్రభువారు వారికి కాపరి అయి ఉంటాడట. వారిని జీవజలముల బొగ్గ యొద్దకు నడిపిస్తాడట. అక్కడ సూర్యుని ఎండ కానీ, ఎండ మావి కానీ, ఆకలి కానీ, దప్పి కానీ ఏది ఉండదట. అంటే దేవుడిచ్చే గొప్ప వాగ్దానము ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. పరలోకంలో ఈ స్థితిని మనకు దయచేస్తాడు. అందుకనే ఈ గొప్ప స్థితి ఎవడో ఇక్కడ పొందలేడు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, అవసరమైతే భూమి మీద నా కోసం ప్రాణం పెట్టండి, అవసరమైతే భూమి మీద నా కోసం శ్రమ అనుభవించండి, అవసరమైతే అందరితో మాటలు పడండి, అందరి చేత నిందింపబడండి, అయినా సరే మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఎందుకనంటే మీకు ఇక్కడ ఏదైతే పోగొట్టుకుంటారో, మీరు ఏదైతే కోల్పోతారో, ఏదైతే దేని బట్టి అయితే మీరు దుఃఖిస్తారో వాటన్నిటికీ నూరంత ఆశీర్వాదం అక్కడ పొందుతారు. అందుకే యేసుప్రభువు అంటాడు, నా నిమిత్తము తల్లినైనను తండ్రినైనను అక్క చెల్లెలైనను అన్నదమ్ములైనను ఇనలైనను పొలంలైనను స్థలంలైనను పోగొట్టుకున్నవాడు దానికి నూరింతలు పొందుతూ నేను ఇచ్చి నిత్య జీవాన్ని కూడా అనుభవిస్తాడు అని చెప్తాడు. అంటే పరలోకంలో ఈ గొప్ప సమృద్ధి, సంతోషము, సమాధానము, సంతృప్తి మనం పొందుతాం. ఈ వాగ్దానం అక్కడ నెరవేరుతుంది. అందుకే భూమి మీద మీ ప్రాణములను లెక్క చేయకండి. మిమ్మల్ని శరీరాన్ని హింసించే వాడికి మీరు భయపడకండి. అవసరమైతే నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు, అలాగే మిమ్మల్ని కొన్నిసార్లు అనేక బాధలకు గురి చేస్తారు. అలాగే మీరు అనేక సభల ఎదుట నిలవబడాల్సి వస్తుందని ఎందుకు చెప్పాడంటే, ఇవన్నీ మీరు అనుభవించినా పర్వాలేదు. ఎందుకనంటే ఈ తాత్కాలికమైన జీవితంలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో శాశ్వతమైన జీవితంలో నేను మీకు ఇస్తాను. దానికి నూరింతల
ఆశీర్వాదాన్ని నేను మీకు దయచేస్తానని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే దేవుడు ఇచ్చే ఈ సమృద్ధి అక్కడ మనకు దొరుకుతుంది. అందుకే ఈ లోకంలో సంతృప్తి చెందకపోయినా, ఈ లోకంలో సమృద్ధి లేకపోయినా, ఈ లోకంలో దానం లేకపోయినా, లేకపోతే ఇతర అవసరతలు అక్కర్లు మనకు తీరకపోయినా మనం సంతోషించి ఆనందించాలి కదా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి, ఆనందించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక జీవితంలో ఈ వాగ్దానం ఎవరు పొందలేరు, పరలోకంలో దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే ఈ వాగ్దానంలోనికి అనగా ఈ నిబంధనలోనికి సకల మానవాళి రావాలట. సకల మానవాళి రావాలి. యెషయా గ్రంథంలో అంటాడు కదా, 11వ వచనం చదువు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేది, నా రాజ్యమార్గము ఎత్తుగా చేయబడును. చూడుడి వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశం నుండి వచ్చుచున్నారు. యెహోవా తన జనులను వాదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. గమనించండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సర్వమానవాళి నిబంధనలకు వస్తుంది. సర్వమానవాళి నలుదిక్కుల నుంచి అందరూ కూడా ఈ నిబంధనలకు వస్తారు. ఇప్పటికే ఇది జరుగుతూ ఉంది. అన్ని దేశాల్లోనికి దేవుని సువార్త వెళుతుంది. అనేక స్థలాల్లో, అనేక దేశాల్లో అనేక మంది దేవుడిని అంగీకరిస్తూ ఉన్నారు. ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు అనగా దక్షిణ దిక్కు అంటే ఆఫ్రికా వంటి దేశాలు, తూర్పు దిక్కు అంటే మన జపాను, అలాగే భారతదేశము, ఇటు ఈ దేశాలు, అలాగే పశ్చిమ దిక్కు అనగా అమెరికా, అలాగే అలాస్కా, అలాగే ఈ యూకే వంటి దేశాలు, మరి అలాగే అన్ని దేశాలు. సీనీయులు అన్నాడు. సీనీయులు అనే మాటను చూసాం అక్కడ. వీరు సీనీయుల దేశం. సీనీయులు అంటే చైనా. సీనీయులు అంటే ఎవరు? చైనీయులు. చైనా దేశం నుండి కూడా రక్షణలోకి వస్తారట. అన్ని దేశాల్లో దేవుడి సువార్త ప్రకటించబడుతుంది. అన్ని దేశాల్లో ఈ నూతన నిబంధన ప్రచురమైంది. కాబట్టి అందరూ కూడా ఈ నూతన నిబంధనలు రావడానికి సిద్ధపడతారు. అన్ని దిక్కుల నుంచి వస్తారట, వారు దూరం నుండి వస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే అనేక ప్రాంతాల నుంచి దేవుడి నిబంధనలను వస్తారు. వారందరూ కూడా ఈ వాగ్దానాలని అనుభవిస్తారు. వారి కొరకు దేవుడు మార్గాన్ని సరళం చేస్తున్నాడట. అందుకనే ఇదిగో పర్వతములు, నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గంలో ఎత్తుగా చేయబడును. అనగా ఈరోజు దేవుడు ఏ దేశానికి పర్వతాలు దాటి, కొండలు దాటి, లోయలు దాటి, సముద్రాలు దాటి సువార్త ఎక్కడికెక్కడికో ఎలా విస్తరించిందో చూసారా. దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. మారుమూల అడవి మధ్యలో ఉన్నవాడికి కూడా, అలాగే ఎక్కడెక్కడో ఏజెన్సీలో ఉన్నవాడికి కూడా దేవుని సువార్త వెళ్ళిపోతుందంటే కేవలం దేవుని ప్రణాళిక. ప్రతి ఒక్కరు కూడా ఇందులోనికి రావాలన్నది దేవుని ఉద్దేశం. అలా ఎవడైతే వస్తాడో వాడు ఈ వాగ్దానాలని అనుభవిస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి పాత నిబంధనల నుంచి దేవుడు నీకు నేర్పుతున్న మాట ఏంటంటే నూతన నిబంధనలోనికి రండి. మీ పాపపు జీవితాన్ని వదిలి నూతన నిబంధనలకు రండి, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. రెండవది పత్రిక పాఠ్యభాగం చూసినట్లయితే అపొస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే, అపొస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఇక్కడ ఈ పేతురు ద్వారా చెప్తున్న మాట ఏంటి అని అంటే, పేతురు ద్వారా మనము ఈ నిబంధనలోనికి వస్తాం. బాగానే ఉంది, వచ్చాం, నిబంధనలోనికి వచ్చాం. ఈరోజు విశ్వాసంలోకి వచ్చిన వారు మీరందరూ, దేవుడి సన్నిధిలో చేర్చబడిన వారు మీరందరూ, విశ్వాసంతో దేవుడి మీద భక్తితో మిమ్మల్ని దేవుడు మీరు ఆరాధిస్తున్నారు. అయితే మీ భక్తి జీవితాన్ని ఎలా బతకాలన్నదే పేతురు చెప్తాడు. ఇప్పుడు భక్తి జీవితాన్ని ఎలా బతకాలో దేవుడు పేతురు ద్వారా చెప్పిస్తున్నాడు. అయితే మనం ఎప్పుడైనా గమనించాలి. నిన్న ఈ రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు పిల్లలు రాయడానికి సిద్ధపడుతున్నారు కదా. వీళ్ళందరికీ నిన్న మేమేమి ఇచ్చాం? ప్రార్థన చేసి ఏమిచ్చాం? వారి పరీక్షలకు కావలసిన కొన్ని వస్తువులు, ఉపకరణాలు ఇచ్చాం. ఇవి పరీక్ష రాయటానికి వారికి అవసరం. అవునా? పరీక్ష రాయటానికి అవసరం. అప్పుడు పరీక్షకి వెళ్ళేవాడు ఏమీ లేకుండా ఒప్పుకుంటే రానిస్తారా? లోపలికి రానిస్తారా? వాడికి ఏం కావాలి? కనీసం పెన్ అయినా ఉండాలి కదా రాయటానికి. అవునా? పెన్ను కనీసం ఉండాలి రాయటానికి. ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే అవసరం అయితే వాడుకోవాలి. అవన్నీ ఎవడు సమకూర్చాలి? వాడే సమకూర్చుకోవాలి కదా. వాడు సమకూర్చుకొని, లేకపోతే ఎవరైనా తల్లిదండ్రులు ఏమంటారు, బాబు పరీక్ష రాయటానికి జాగ్రత్తగా, పరీక్షలకు వెళ్ళేటప్పుడు అట్ట, హాల్ టికెట్, పెన్ను,
ఇంకా కావాల్సినవి ఏమైనా ఉంటే అవి కూడా పట్టుకెళ్ళారు. ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీ పరీక్షలు రాసేవాళ్ళు ఈ డ్రాప్టర్స్ అని లేకపోతే క్యాల్సీలని ఇతర అవసర వస్తువులన్నీ పట్టుకుని వెళ్తారు. ఇవన్నీ లేకుండా వారికి కొన్నిసార్లు పరీక్ష రాయలేరు కదా, కొన్ని పరీక్షలు రాయలేరు. కాబట్టి అవి లేకుండా పరీక్షలు ఎలాగైతే వారు పూర్తి చేయలేరో మన ఆత్మీయ జీవితాలు కూడా మరి దేవుడిచ్చే కొన్ని లేకుండా మనం చేయలేము. దేవుడిచ్చే కొన్ని లేకుండా మనం చేయలేము. అందుకే మన భక్తిని మన జీవాన్ని కాపాడుకోవడానికి దేవుడంట మనకు అవసరమైనవన్నీ ఇస్తాడట. అందుకని ఈ మాటలో మనం చూస్తే మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసును కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. అంటే మనకు కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. మీకు ఏది అవసరమో అది దేవుని కృప వలన మీకు కలుగుతుంది. ఏ సమయంలో మీకు ఏది అవసరమో అది ప్రార్థన బట్టి మీరు అడిగితే అది మీకు సహాయంగా దేవుడు ఇస్తాడు. అయితే దేవుడు ఇవ్వాల్సినవి ఇస్తాడు. దేవుడు ఇవ్వాల్సినవి ఇస్తాడు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి పరీక్షకి వెళ్ళే ముందు ఏమేమి ఇవ్వగలరు? ఈ చిందాక చెప్పిన బ్లాంకు, పెన్నులు, కంపాస్, ఇతర వస్తువులన్నీ ఇస్తారు. ఇచ్చి వెళ్ళే ముందు ఒక 100-200 జోబులు పెట్టి ఆటోకో బస్సుకో వెళ్ళి జాగ్రత్తగా ఎండదెబ్బ తగలకుండా పరీక్ష జాగ్రత్తగా రాసి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చాయని చెప్పి ఒక ప్రార్థన చేసి పంపిస్తాం మనం. అంతేనా? అంతకంటే ఏం చేయగలవా? నువ్వు వెళ్ళి రాయగలవా పరీక్ష? రాస్తారండి. లేకపోతే మనం వెళ్ళి ఏమైనా చేయగలం? అక్కడ ఏం చేయలేము కదా, వాడే చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేయండి, పంపాం. జోబులో 200 కూడా పెట్టాం. ఆడు మధ్యదారిలో అన్నీ పోతే 200 ఉంది కదని చెప్పి పరీక్షలకు వెళ్ళకుండా అటు వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఏం చేయగలం? ఆడు అటు ఇటు సాయంత్రం దాకా తిరిగేసారి 200 ఖర్చు పెట్టి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఏమైనా చేయగలం? మనం ఎంతవరకు చేయగలం? జాగ్రత్తలు చెప్పి ప్రార్థన చేసి బాబు పరీక్ష రాయి, భవిష్యత్తు బాగుంటుంది, ఉన్నతమైన చదువులు చదువుకుంటే చక్కగా సుఖంగా మంచి జీవితం జీవించవచ్చు, మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి పంపించగలం. అంతవరకే. అవునా? అక్కడ దాకా వెళ్ళి పరీక్ష గేట్ దగ్గర చూసి అటు ఇటు బాబు ఈ పరీక్ష మన వల్ల అవుతుందని చెప్పి అన్నీ అక్కడ పడేసి ఆ 200 పెట్టుకుని అటు ఇటు వెళ్ళిపోయాడు అనుకోండి, మనం ఏమీ చేయలేము. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నేను ఇచ్చినవన్నీ అనగా మీకు దైవశక్తిని బట్టి మీ జీవముకు మీ భక్తికి కావలసినవన్నీ నేను అనుగ్రహిస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? ఇప్పుడు ఆ కుర్రోడు ఏం చేయాలి? మా నాన్న మా అమ్మ నన్ను ఎంతో ప్రేమించారు, నా కోసం ఎంత కష్టపడ్డారు, ఎన్ని ఫీజులు కట్టి నన్ను చదివించారు, కాబట్టి వారి పేరు నిలబెట్టాలి, నేను ఉన్నతమైన స్థితికి రావాలి అనే ఆలోచన వాడికి కలిగి వాడు లోపలికి వెళ్ళి ఆ 2 గంటలో 3 గంటలో కూర్చొని ఏం చేయాలి? పరీక్ష చక్కగా రాయాలి. ఇప్పుడు విశ్వాసిగా నువ్వు చేయాల్సింది అదే. దేవుడు నీ కోసం చేయాల్సినవన్నీ చేశాడు. నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నీ కోసం కొత్త నిబంధన సిద్ధపరిచాడు, అందులోనికి నిన్ను పిలిచాడు, నీతో నిబంధన చేశాడు, తన శరీరాన్ని రక్తాన్ని నీకు నిబంధనగా ఇచ్చాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యని చెప్పాడు. అన్ని సిద్ధపరిచి నీకు కావాల్సిన శక్తి జ్ఞానం అన్ని ఇచ్చి ఇప్పుడు విశ్వాస పరీక్ష నువ్వు చేయి అన్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే పేతురు చెప్తున్నాడు ఏంటంటే 5వ వచనం చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. చాలండి, చాలు, నేను చెప్తాను. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి. ఎందుకంటే దేవుడు నీకు అన్ని కావలసినవన్నీ సమకూర్చాడు, సిద్ధపరిచాడు, అమర్చాడు. అన్ని సిద్ధపరిచిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడు విశ్వాస జీవితంలో ముందుకు నడిపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారండి. ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, ఇప్పుడు మనం పిల్లల్ని చివరిదాకా పంపించాం, వాడు ఆ ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి వాడు ఆలోచన మారిపోయింది అనుకోండి, మనం ఏం చేయగలవా? ఏమండి, వాడు ఆలోచన మారిపోయింది అనుకోండి, ఏమైనా చేయగలవా? అందుకే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి అంటున్నాడు పేతురు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం విశ్వాసాన్ని బట్టి భక్తిలోకి వచ్చాం, నిబంధనలోకి వచ్చాం, దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుడిని వెంబడిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఆ బయట ఎవడున్నాడు? ఎవరిని మింగుదునా అని ఒకడు ఎదురు చూస్తున్నాడు.
ఎవరిని మింగుతున్నా అని గర్జించి సింహం వల్లే ఒకడు ఎదురు చూస్తున్నాడు. వాడు మన తలపు వల్ల, క్రియ వల్ల, మాట వల్ల మనల్ని పడగొడతాడు. అందుకే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. మీరేం చేయాలంటే ఇప్పుడు ఒక 8 గుణాలు చెప్తున్నాడు. 8 ఏంటవి అనంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. వీటిని ఏం చేయమన్నాడు కింద? అమర్చుకోవడం అంటే ఏంటంటే, అమర్చుకోవడం అంటే ఏంటి? ఈ 8 గుణాలను అమర్చుకోమంటున్నాడు. 8 గుణాలను అమర్చుకోవాలండి. ఇప్పుడు కారు అనగానే కారు వచ్చేస్తుందా ఇంటికి? కారు తయారవ్వాలంటే ఏం చేయాలట? వాడు చాలా వాటిని తీసుకొచ్చి అమర్చాలి, బిగించాలి. అమర్చాలంటే ఒక చోట జత చెయ్యాలి కదా. కింద చాసిస్ పెట్టాలి, ఇంజిన్ పెట్టాలి, టైర్లు పెట్టాలి, పైన బాడీ పెట్టాలి, లోన సీట్లు పెట్టాలి, ఇంకా చిన్న చిన్న వస్తువులు చాలా పెట్టాలి. అలా పెడితేనే ఒక కారు, లేకపోతే ఒక బైకు, లేకపోతే ఇంకొక వాహనమో వస్తువో. ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఇలాగేస్తాడు నీకు. ఫ్యాన్ వెళ్ళి కొనగానే డబ్బులు ఇవ్వగానే ఇలాగేస్తాడు నీకు. నువ్వు ఇంటికి తెచ్చుకొని ఏం చేసుకోవాలి? అమర్చుకోవాలి. ఒకదాన్ని కూడా అమర్చుకొని ఇక్కడ బిగిస్తే కానీ తిరగదు అది. అమర్చుకోవడం అంటే ఒక రోజుతో అయ్యే పని కాదు, లేకపోతే ఒక్కసారి అనుకోగానే అయిపోయే పని కాదు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పేతురు ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మీ జీవితంలో మీరు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండి ఏమమర్చుకోవాలట? చూడండి ఒకసారి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ. ఈ 8 గుణాలను మీకు మీరు అమర్చుకోండి. అనగా అభ్యాసం చేస్తూ దాన్ని మీకు అలవర్చుకోండి. అమర్చుకోవడం అంటే మనకు అలవాటు అవ్వాలి. ఇది ఈరోజు ఆదివారం అయిపోయే పని కాదు, లేకపోతే రేపు 2-3 వారాలతో అయిపోయే పని కాదు. అందుకనే ఒక ఆయన అంటాడు, క్రిస్టియానిటీ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఆన్ దిస్ ఎర్త్. భూమి మీద నీ చివరి శ్వాస వరకు కొనసాగేది క్రైస్తవ్యం. అంటే ఒక వారం, ఒక నెల, 40 రోజులు. ఇదిగో 40 రోజులు వస్తున్నారు కదా వాళ్ళకి ఈ మాట. 40 రోజులు వచ్చిన తర్వాత మర్చిపోతారు కదా చర్చిని. వాళ్ళ కోసం ఈ మాట. 40 రోజులు, లేకపోతే 4 వారాలు, లేకపోతే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు చేసేది కదంట క్రిస్టియానిటీ అంటే. ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్. నీ చివరి శ్వాస వరకు కొనసాగించేది. అలా నువ్వు అభ్యాసం చేస్తుంటే ఈ 8 గుణాలు నీకు అలవడతాయి, అమరుతాయి. 8 గుణాలు నీకు అమరుతాయి, నీకు అలవాటు అవుతాయి. విశ్వాసం, వినటం వల్ల విశ్వాసం. అనుదినము దేవుని వాక్యం వినటానికి నువ్వు ఆసక్తిగా ఉండాలి. ఆ విని విశ్వాసాన్ని పెంచుకోవాలి. రెండవది, విశ్వాసంతో పాటు ఏముండాలంట? సద్గుణం అంటే మంచి ప్రవర్తన అంటే గుడ్ బిహేవియర్. మంచి ప్రవర్తన ఇతరుల పట్ల కానీ దేవుని పట్ల కానీ మనం కలిగి ఉండాలి. ఆ ప్రవర్తన మన జీవితాన్ని, అనగా మన విశ్వాస జీవితానికి చాలా మేలుకరంగా ఉంటుంది. అందుకే ప్రవర్తన, అవతల వారితో ఎలా మాట్లాడుతున్నాం, అవతల వారితో ఎలా ఉంటున్నాం, లేకపోతే దేవుని పట్ల ఎలాగ ప్రవర్తిస్తున్నాం అన్నది కూడా దేవుడు చూస్తాడు. అందుకనే విశ్వాసము, సద్గుణము, తర్వాత జ్ఞానం కావాలంటే నిన్న కూడా మనం ధ్యానించాం శిలువ ధ్యానాల్లో. యెహోవా భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఎవరికైనా జ్ఞానం పొదుపుగా ఎడలా వాడు దేవుడిని అడగవలెను. కాబట్టి జ్ఞానం అనేది మనకు చాలా అవసరం. అది ఎలా వస్తుందట? దేవుని వలన వస్తుంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు ఉత్తములై ఉన్నవి కనుక పొదువుగా ఉన్నవాడు ఆయన అడగాలి. జేమ్స్ సింప్సన్ తెలుసా మీకు? జేమ్స్ సింప్సన్ అంటే మీకు అర్థం అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు ఇస్తున్నారు కదా, ఎనస్థీషియా. ఆ మత్తు మందు కనిపెట్టిన డాక్టర్ ఈయన జేమ్స్ సింప్సన్. ఆయన ఏమన్నాడంటే, నాకు ఇంత జ్ఞానం ఎలా వచ్చిందంటే బైబిల్ చదువుతున్నాను. నేను చదివేటప్పుడు ఆదాముకి గాఢ నిద్ర దేవుడు ఎలా కలుగు చేసి పక్కటేముకి ఇరిపేస్తే, పక్కటేముకి ఇరగొడితే నొప్పి రాలేదా ఆదాముకి? ఎలా ఇది సాధ్యమని ఆ జేమ్స్ సింప్సన్ అనే ఆయన డాక్టరు, సైంటిస్ట్, ఆయన ఆలోచించి క్లోరోఫామ్ కనిపెట్టాడు. మొత్తం ఎలా కలుగుతుంది, నొప్పి లేకుండా మొత్తం ఎలా వస్తుందని ఆయన పరిశోధించి దాన్ని కనుక్కున్న తర్వాత ఆయన కనిపెట్టిన క్లోరోఫామ్ ద్వారా ఇప్పుడు ఎనస్థీషియా మొత్తం మంది వచ్చింది. పెద్ద ఆపరేషన్, సి సెక్షన్, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ,
ఇలాంటి ఆపరేషన్, ఎముకలు, ఇలాంటి ఆపరేషన్లన్నీ ఎలా జరుగుతున్నాయి? మత్తుమంది లేకపోతే అసలు తట్టుకోగలమా? పాతకాలంలో అయితే ఇలాంటి ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా చచ్చిపోయేవారు మత్తు లేక, నొప్పికి, తెలుసా? మరి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి. అందుకే దేవుని వాక్యాన్ని చదువును బట్టి, దేవునితో సహవాసాన్ని బట్టి, దేవుని అడుగుటను బట్టి నువ్వు జ్ఞానం సంపాదిస్తావు. ఎవడో నీకు ఇవ్వడం. లోకంలో చాలామంది జ్ఞానం నేర్పుతామని స్కూల్స్, కాలేజీలు, లేకపోతే ఇతర ఇన్స్టిట్యూషన్స్లో జ్ఞానం నేర్పుతారు అంటారు, కానీ జ్ఞానం నేర్పరు వాళ్ళు. అందుకే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూస్తే చాలా వరకు పిల్లలందరూ కూడా బట్టి పడుతున్నారు అంతే, మార్కుల కోసం బట్టి పడుతున్నారు అంతే. వాస్తవానికి వాళ్ళకి జ్ఞానం రావట్లేదు. మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన పిల్లలకి వాళ్ళు చదివిన చదువుకి ఈక్వల్ జాబ్ ఏదైనా చూపించమనంటే ఏముండదు. అసలు చదివిన దానికి వాళ్ళు చేసే జాబ్కి ఏం సంబంధం ఉండదు. ఏమంటే ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా, ఇంటర్మీడియట్, 10th లేకపోతే డిగ్రీ చదివి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, మీ ఉద్యోగంలో ఎప్పుడైనా A+B² ఎంత అని అడిగారా ఉద్యోగంలో? మరి ఇదే కదా చదువుకొని వెళ్తారు మీరు, ఇదే కదా చదువుకొని వెళ్తారు. ఈ ఫార్ములాకి ఆన్సర్ చెప్పు అని ఎవడైనా అడిగాడు నీకు ఉద్యోగంలో? ఇది చెప్తే కానీ జీతం ఏమన్నా అన్నాడు ఎవడైనా? పనికి చదువుకి సంబంధం లేదు. దట్స్ నాట్ నాలెడ్జ్, అది జ్ఞానం కాదు. కాబట్టి ఆలోచన చేయండి. అంటే చదువు క్వాలిఫికేషన్ అంతే, దాన్ని సంపాదించుకుంటే ఉద్యోగం ఇస్తాం అంటాడు. అందుకనే డిగ్రీ ఉంటే ఉద్యోగం ఉంటుంది, ఇంటర్మీడియట్ ఉంటే ఉద్యోగం ఉంటుంది. అందుకని సపోర్ట్ తప్ప అదే జ్ఞానం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అది జ్ఞానం కాదు. అందుకే దేవుని దగ్గర ఉంటుందట జ్ఞానం. జేమ్స్ సింప్సన్ సాక్ష్యం ఇస్తాడు, నేను బైబుల్ బట్టి మత్తుమందులు కనిపెట్టాను. ఈ రోజు ఎంతమందికి అది మేలుకరంగా చూడండి. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానాన్ని అమర్చుకోవాలంటే దేవునితో నువ్వు ఉండాలి. దేవుడు మంచి ఆలోచన పుట్టిస్తాడు. జేమ్స్ సింప్సన్కి ఆలోచన పుట్టించాడు. మత్తుమందు ఎలా ఉంది, మత్తుమందు ఎలాగా పనిచేసింది అనే ఆలోచన అతనికి పుట్టింది కాబట్టి ఆ మత్తుమందుని, అనస్థీషియాని కనిపెట్టాడు. అలాగే తర్వాత జ్ఞానం తర్వాత ఆశా నిగ్రహం అంటే వాస్తవానికి మన సెల్ఫ్ కంట్రోల్. గలతీ పత్రిక 5:22 ఆత్మ ఫలాలు చెప్పబడ్డాయి 9. అందులో ఆశా నిగ్రహం ఒకటి ఉంటుంది. ఈ ఆశా నిగ్రహం అనేది దేనికోసమంట? సెల్ఫ్ కంట్రోల్. అనగా కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి, వాటిని బట్టి వారు కంట్రోల్ చేసుకోలేరు, వారిని వారు నియంత్రించుకోలేరు. దీన్ని మీరు అలవాటు చేసుకోండి. ఏంటి అలవాటు అని అంటే, మిమ్మల్ని మీరు నియంత్రించే అలవాటు నేర్చుకోండి. అది మిమ్మల్ని సంరక్షిస్తుంది, కాపాడుతుంది కొన్నిసార్లు. కాబట్టి ఆశా నిగ్రహం అనేది ప్రతి విశ్వాసికి తప్పనిసరిగా ఉండాలి. అది ఆత్మఫలాల్లో ఒక ఫలం. మనం సెల్ఫ్ కంట్రోల్ లేమనుకోండి, మాటల్లో కానీ, లేకపోతే ప్రవర్తనలో కానీ, పనుల్లో కానీ ఆ నిగ్రహం లేదనుకోండి, కొన్నిసార్లు నోటికి ఎంత వస్తారో మాట్లాడేస్తారు. కొంతమంది కంట్రోల్ ఉండదు. కొంతమందికి ఏది పడితే అక్కడే చేయలేకపోతుంటుంది, కొంతమందికి కొట్టడానికి. అలాంటి వారు ఆ నియంత్రించే ఆ గుణం వారి దగ్గర లేదు. అందుకే ఆశా నిగ్రహం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒకసారి తప్పు జరిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని దిద్దలేదు. అర్థమైందా? మనొకసారి ఒక భార్య భర్తల మీద గొడవ అయితే భర్తకి బాగా కోపం వచ్చి ఇలా భార్య మాట్లాడితే ఆ భర్త తట్టుకోలేక కోపంలో కంట్రోల్ తప్పిపోయి, విచక్షణ కోల్పోయి ఏం చేశాడంటే చేతితో గట్టిగా కొడితే ఇక్కడ ఉన్న నరం తెగిపోయి చచ్చిపోయింది అలా. అంటే కొన్నిసార్లు మన ఆవేశంలో ఈ నియంత్రణ కోల్పోవడం వల్ల అనర్థాలు జరిగిపోతాయి. అందుకని ఆశా నిగ్రహం చాలా అవసరం, విశ్వాసికి చాలా అవసరం. మనల్ని అపవాది శోధిస్తుంటాడు, మనం శోధనలో పడిపోకూడదంటే ఆశా నిగ్రహం చాలా చాలా అవసరం. తర్వాత ఏంటంటే సహనం. ఇది దీంతో సమానమైందే. సహనం అంటే ఓర్పు ప్రతి విశ్వాసకి ఉండాలి. మనం అందరం చాలామంది మనలో వ్యవసాయం చేసేవాళ్ళు మనలో ఉన్నాం కదా. మరి వ్యవసాయం చేసేటప్పుడు విత్తనం వేసి 2వ రోజు పంట కోసం కోయడానికి వెళ్తావా? వెళ్ళలే కదా.
ఏం చేస్తాడు పాపం? విత్తనం వేసిన రైతు ఏం చేస్తాడు? విత్తనం వేసి దానికి కావాల్సింది ఏంటో చూస్తాడు. నీళ్లు కావాలా, లేకపోతే కొంచెం ఎదిగిన మొలకొచ్చిన తర్వాత పురుగులు తినకుండా మందు కొట్టుకుంటాడు. తర్వాత ఎదిగిన తర్వాత ఎలకలు, తర్వాత ఇంకా అనేక రకాల అనర్థాలు ఉంటాయి పంట పాడైపోవడానికి. పంట పాడవకుండా జాగ్రత్తగా కాపాడి 3 నెలలో 4 నెలల్లో ఎదురు చూస్తాడు. ఓపికతో ఎదురు చూస్తే పంట కోస్తాడు. అలాగా సహనము, ఓర్పు అనేది మనలో చాలా ఉండాలి. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఓపికతో ఎదురు చూడాలి. ఓపికతో, సహనంతో ఎదురు చూడాలి. అది మనకు ఉండవలసిన మరొక గుణం. తర్వాత భక్తి చాలా చాలా అవసరం. భక్తి ఎలాంటిదట? యథార్థమైన భక్తి ఉండాలి. ఇందాక మన ఆరాధన జరిగింది కదా, మన ఆరాధన జరిగినప్పుడు కొంతమంది ఆరాధన జరిగేటప్పుడు కొన్నిసార్లు మనం లేచి నిలబడతాం, కొన్నిసార్లు కూర్చుంటాం. కొంతమంది వస్తారు, అందరూ లేస్తే లేస్తారు, అందరూ కూర్చుంటారు. అసలు ఎందుకు లేచారో ఎందుకు కూర్చున్నారో తెలియదు వాళ్ళకి. ఇక్కడ పాస్టర్ గారు ఏదైనా చెప్తుంటే దాని వెనకాల చెప్పమంటాం. ఇందాక అపోస్తల విశ్వాస ప్రమాణం ఒప్పుకున్నాం. ఆ విశ్వాస ప్రమాణం ఎవరైనా మనస్ఫూర్తిగా చెప్పారా? నేను చెప్తుంటే నా వెనకాల చెప్పడం తప్ప మీరు ఆ విశ్వాస ప్రమాణం ఏం చెప్తుందని ఎప్పుడైనా ఆలోచించారు? మేము ఏం ఒప్పుకుంటున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మేము ఏం ఒప్పుకుంటున్నామో ఆలోచించారా? ఇదే ఎవడైనా వచ్చి ఒక తెల్ల పేపర్ని సంతకం పెట్టామనగానే ఎందుకు ఏంటని ఆరాలు తీస్తాం. మనం ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు పెట్టాలి అని ఆలోచిస్తాం. నువ్వేం ఒప్పుకుంటున్నావో అపోస్తల విశ్వాస ప్రమాణంలో దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఆలోచించావా? మరి నువ్వు ఏం చెప్తున్నావు మరి? అందుకే భక్తి అనేది ఎలా ఉండాలట? దేవుడు అంటాడు సమరయ స్త్రీతో, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. భక్తి అంటే అలా ఉండాలి. అంతేగాని నిలబడితే నిలబడి, కూర్చుంటే కూర్చొని, అందరూ ఏదో అంటే మనం కూడా అనడమే అన్నట్టుగా కాదు భక్తి. అది ఆరాధన కాదు. అది మనస్ఫూర్తిగా చెప్పాలి. నీ హృదయంలోంచి రావాలి ఆ మాటలు. నీ హృదయంలోంచి ఒప్పుకోలు రావాలి. పాప ఒప్పుకోలు చేసేటప్పుడు ఎలా చెప్తాం? ఏదో పాస్టర్ గారు చెప్పారు వెనకాల మనం కూడా చెప్పాడు. పాప ఒప్పుకోలు అలా కాదు. నీ హృదయపూర్వకంగా నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభా అనేది దేవుడు ఆనందిస్తాడు. అది నిజమైన భక్తి, అది నిజమైన ఆరాధన. అది నువ్వు అలవర్చుకోవాలి, అమర్చుకో, నేర్చుకో. ఏదో నామకార్థంగా భక్తి చేయడం, నామకార్థంగా ఆరాధించడం అనేది దేవుడు అంగీకరించడం. తర్వాత ఏంటంటే భక్తి తర్వాత సహోదర ప్రేమ. ఇది కూడా ప్రేమ, ఇంచుమించు ప్రేమ అన్న సహోదర ప్రేమ అన్న ఒకటే. ప్రేమ ఆత్మ ఫలాల్లో ఇది ఒకటే. ప్రేమ అనేది మనకుంటే, నేను రాత్రి కూడా చెప్పాను, ప్రేమ వల్ల క్రియలు జరగటానికి అవకాశం ఉంటుంది. ప్రేమే క్రియలు చేసేలా చేస్తుంది. ప్రేమే దేవుని కొరకు పరిచయం చేసేలా చేస్తుంది. ప్రేమే దేవుని కొరకు పని చేసేలా చేస్తుంది. ఆ ప్రేమ లేకపోతే అవతల వాడిని మనం ప్రేమించలేం. అవతల వాడిని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించలేం, దేవుణ్ణి కూడా ప్రేమించలేం. మొదటి యోహాను పత్రిక 4:20 అంటాడు కదా, ఎవడైనా దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించినలా వాడు అబద్ధికుడగును. ఎలా అనగా తను కనబడుచున్న తన సహోదరుని ప్రేమించిన వాడు కనబడిన దేవుణ్ణి ఎలాగో ప్రేమించును అని దేవుడు అడుగుతున్నాడు మనల్ని. కనబడిన దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? కనిపించే సహోదరుని, కనిపించే మనిషిని ప్రేమించలేకపోతున్నావు, దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కాబట్టి నువ్వు అబద్ధికుడివి. సహోదర ప్రేమ నీకుంటేనే దేవుని ప్రేమ నీ దగ్గర ఉన్నట్టు, దేవుడు నువ్వు ప్రేమిస్తున్నట్టు. కాబట్టి సహోదర ప్రేమ కలిగి నువ్వు అలవర్చుకొని నేర్చుకొని బతకడం అలవాటు చేసుకోవాలి. తర్వాత చివరిగా దయ అనేది మనందరికీ ఉండవలసిన విలువైన గుణం. ఈ దయాహృదయం అనేది మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవునికి మహిమను తెచ్చిన వారు మొత్తం. ఆ దయ మనలో ఖచ్చితంగా ఉండాలి. ఇదొక విలువైన గుణం, యేసుప్రభు వారి గుణం. ఆయన స్వరూప స్వభావాలతో మనం సృజించాడు కదా. ఆయన మనల్ని ఎలాగైతే కనికరము దయతో చూశాడో మనం కూడా కనికరము దయతోనే చూడాలి. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు ఏం విత్తుతారో ఆ పంట కోస్తారు. అవతల వాడి మీద దయ చూపిస్తే, కరుణ చూపిస్తే దేవుడు మీ మీద దయా కరుణ చూపిస్తాడు కదా, అవునా? అందుకనే పరలోక ప్రార్థనలో మనం ఒప్పుకుంటాం, మా అపరాధంలో మా పట్ల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మీరును మా అపరాధములను క్షమించు. అంటే నువ్వు క్షమిస్తే కానీ ఆయన నేను క్షమించడం నువ్వే కదా ఒప్పుకుంటున్నావు. ప్రార్థనలు ఎవరు ఒప్పుకుంటున్నావు? మా పట్ల ఎవరైతే అపరాధం చేస్తారో వారిని మేము క్షమించలాగా మా అపరాధం నువ్వు క్షమించు. అంటే వాళ్ళ అపరాధాలు నువ్వు క్షమించకపోతే నీ అపరాధాలు కూడా దేవుడు క్షమించడనే కదా నువ్వు చెప్తున్నావు. ఏం చెప్తున్నామో మనకు తెలుస్తుందా? కాబట్టి మన అవతల వారి పట్ల దయ చూపిస్తే దేవుడు మన మీద దయ చూపిస్తాడు. అవతల వారి పట్ల కనికరం చూపిస్తే దేవుడు మన మీద కనికరం చూపిస్తాడు. అవతల వారిని ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఇది చైన్ రియాక్షన్. దేవుడు ఎందుకంటే నిన్న కూడా మనం చదివాము,
కదా. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరికి మీరు చేసినందుకు నాకు చేసిన నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. కాబట్టి పొరుగువాడిని నేను సహోదర ప్రేమను కలిగి ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు కూడా దేవుడిని ప్రేమించగలుగుతావు. ఆ దయ కరుణ కనికరం అనేది నీకు ఖచ్చితంగా ఉండవలసిన లక్షణాలు. ఇది నీ భక్తి జీవితంలో అలవర్చుకోవాల్సినవి. ఇవి ఉంటే దేవుడు మహిమపరిచిన వాడివే. దేవుడు నీకు ముందు ఇచ్చిన పాత నిబంధనలు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుతాయి. కాబట్టి ఆ భక్తి కలిగి ఆయన వాగ్దానాలు నెరవేర్పుకే ఓపికతో ఎదురు చూస్తూ ఏం చేయమంటున్నాడట, సువార్త పాఠ్యభాగం చదివితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మరి యేసు ప్రభువు ఇక్కడ అంటాడు, నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును అంటాడు. జీవాహారము మీరు గమనించాలి. దేవుని నిబంధనలకు వచ్చి భక్తి కలిగి జీవించి ఆయన ఇచ్చిన ఈ జీవాహారాన్ని ఎవడు తింటాడో వాడు బ్రతుకుతాడు, వాడు నిత్య జీవము గలవాడై ఉంటాడు. ఇక్కడ యేసు ప్రభువు ఈ జీవాహారం అనే మాట చెప్పినప్పుడు దానికంటే ముందే యేసు ప్రభువు ఏం చేశాడట అది చూడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి 15 వచనాలు మనం చూస్తే అక్కడ 5,000 మందికి యేసు ప్రభువు ఏం చేశాడు? 5,000 మందికి పెట్టినారమ్మా, ఇటు 5,000 మందికి ఏం పెట్టాడు? ఆహారం పెట్టాడు. 5,000 మందికి ఆహారం పెట్టాక వారు ఆహారం కోసమే యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళారు. ఆ మాట కూడా యేసు ప్రభువు అంటాడు, చూడండి 36వ వచనం, మీరు నన్ను చూచియుండి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నేను రాలేదు, పరలోకం నుండి దిగి వచ్చిందని యేసు ప్రభువు అక్కడ తెలియజేస్తూ అంటున్నాడు. మీరు ఆ పైన చదివినట్లయితే పరలోకపు మన్నా గురించి మాట్లాడుతాడు. పరలోకపు మన్నా గురించి మీ పితరులు ఏం తిన్నారు? పరలోకపు మన్నా తిన్నారు. ఇప్పుడు నేను ఎవరిని? పరలోకం నుండి వచ్చిన జీవాహారాన్ని నేను. మీరేం చేస్తున్నారు? నన్ను నమ్మట్లేదు. నన్ను నమ్మకుండా, నాయన విశ్వాసం ఉంచకుండా నేనిచ్చి ఇహలోక సంబంధమైన ఆహారం కోసం నన్ను వెంబడిస్తున్నారు. 5,000 మంది భోజనం చేసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే, అబ్బా యేసు ప్రభువు అంతే 3 పూట్ల చక్కని భోజనం పెడతాడు, అది కూడా నాన్ వెజ్ కదా, రొట్టె చేప. ఎందుకంటే భోజనం ఎవడని పెడతాడా? రొట్టె చేప, మంచి కాంబినేషన్. యేసు ప్రభువు అంతే చాలు, ఆయన ఏం చెప్పినా విన్నా వినకపోయినా లాస్ట్లో ఆకలేస్తున్నాను కానీ 5,000 మంది ఏంటి, 50,000 మంది ఏంటి, 5 లక్షల మంది ఏంటి, 50 లక్షల మంది ఉన్నా ఆయన పెట్టేస్తాడు. ఎందుకంటే దేవుడు కాబట్టి ఆయన పెడతాడు. కానీ ఏం దేనికి వెళ్ళారట? భోజనం కోసమే వెళ్తున్నారట. యేసు ప్రభువు వారు వెంట భోజనం కోసమే వారు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ భోజనం కోసం వెళ్ళడం కాదు, కానీ నిత్యమైన నిజమైన జీవాహారం ఒకటి ఉంది, అది తినండి. ఏం తినాలి మీరు? ఇది కాదు, ఇహలోక ఆహారం కాదు. ఈ పూట భోజనం తింటే రెండో పూటకు పోయేది బయటకు. అది ఇహలోక శారీరక ఆహారం, భౌతిక ఆహారం అనేది మీరు దాని మీద ప్రయాసపడకండి, దానికోసం నన్ను వెంబడించకండి. కొంతమంది మన విశ్వాసులు ఉంటారు, గొప్ప వాళ్ళు అంటే పెద్ద విశ్వాసులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏ చర్చిలోనైనా భోజనాలు అంటే చాలు ఫస్ట్ హాల్ ఉంటారు, ఫస్ట్ సీట్ హాల్దే. తెలుసా? మన పెద్దలు ఒక సామెత చెప్తారు. పెద్దలు ఏమంటారు? భోజనానికి ముందు మనవాళ్ళు ఫస్ట్ ఉంటారు. అది ఖచ్చితంగా పాటిస్తారు. వాళ్ళు ఏది పాటించినా పాటించకపోయినా ఈ సామెత మాత్రం వాళ్ళ జీవితానికి అప్లై చేసుకుంటారు. భోజనానికి ముందు అనగానే బంతిలో మొదలాగా కూర్చుంటారు. ఫస్ట్ ఆ కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకని ఇహలోక భౌతిక ఆహారం కోసం ప్రయాసపడద్దు, నన్ను వెంబడించొద్దు. దేనికోసం రావాలి మీరు? జీవాహారం కోసం రావాలి. ఈ జీవాహారం ఏమైందట? నేనే ఆ జీవాహారాన్ని. నేను మీకోసం పరలోకం నుండి దిగి వచ్చాను. పాత నిబంధనలు అంటున్నాడు, మనల్ని రక్షించడానికి, విమోచించడానికి, నిబంధన చేయడానికి, మనల్ని జీవజలముల యోటతో నడిపించడానికి, సమృద్ధి కలిగిన చోటికి నడిపించడానికి ఆయన వచ్చానన్నాడే. ఆయన వచ్చింది ఇవన్నీ చేయటానికి. వీటన్నిటికంటే ముందు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన తన శరీరము, రక్త
రక్తము చిందించి మనకు ఒక విలువైన ఆహారాన్ని ఇచ్చాడు, ఇస్తానన్నాడు. ఆ ఆహారం ఏంటట? జీవాహారం. బలం సమీపించినప్పుడు మనం అంటాం, పుచ్చుకొని తినుము, ఇది నీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని తాగుము, ఇది నీ కొరకు అనేకుల కొరకు పాప క్షమాపణ నిమిత్తం చిందించబడుతున్న నా రక్తం మూలనైన కొత్త నిబంధన. అంటే నిబంధన రక్తం ఇది. ఈ రక్తము, ఈ శరీరము మీరు తినాలి. అందుకని యోహాను సువార్త 6:54 నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము కలవాడు. అమ్మా, అంత్యదినమున నేను వారిని లేపుదును అన్నాడు. అంత్యదినమున నేను వారిని లేపుతానని యేసు ప్రభువు తెలియజేశాడు. అంటే మీరు గమనించాలి, మరి మీ పితరులందరూ ఏం తిన్నారట? మీ పితరులందరూ ఏం తిన్నారు? మన్నా తిన్నారు. ఏం తిన్నారు? మన్నా తిన్నారు. కానీ మన్నా ఎక్కడి నుంచి వచ్చిందట? పరలోకం నుండి వచ్చింది. ఆయన కూడా ఆకాశం నుండి దాన్ని పంపించాడు. మరి మన్నాన్ని తిన్నా మీ పితరులు చనిపోయారా లేదా? ఈరోజు నువ్వు మంచి భోజనం తింటావు, ఆదివారం కదా, తిన్నంత మాత్రం చచ్చిపోకుండా ఉంటావా? ఏదో రోజు చచ్చిపోతావు కదా. భోజనం చేసిన వాళ్ళందరూ ఏదో రోజు చచ్చిపోతారు. కానీ యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడు తెలుసా? భౌతిక ఆహారం కాదట. దేని గురించి? నువ్వు జీవాహారాన్ని భుజించాలట. జీవాహారం తింటే అంత్యదినమున వాడు చనిపోయినా కూడా నేను వాడిని లేపుతాను అంటున్నాడు. ఇప్పుడు ఏ ఆహారం కావాలట? జీవాహారమా? భౌతిక ఆహారమా? భౌతిక ఆహారం అనేది నువ్వు ఎంత తిన్నా ఏం చేసినా నువ్వు ఏదో ఒక రోజు చనిపోవాలి. కానీ జీవాహారం తిన్నవాడట ఏం చేస్తాడట? ఆయన అంత్యదినమున వాడిని లేపుతాడు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము కలవాడు. అంత్యదినము నేను వాడిని లేపుతాను. ఇప్పుడు బల్లారాధనలో పాలుపంపులు పొందుతున్నావు. మరి ఆయన శరీరము రక్తము యథార్థముగా నువ్వు దాన్ని సమీపించాలి. ఆయన శరీరము తిని ఆయన రక్తము తాగిన వాడు నిబంధనలో ఉన్నవాడు. నిబంధనలో కంటే ఆలయంలోకి వచ్చిన వాడు అందరూ కూడా నిబంధనలో ఉన్నట్టు కాదు. ఆయన ఆ నిబంధనలోకి వెళ్ళాలంటే ఆయన శరీరము రక్తము నువ్వు పాలుపంపులు పొందాలి. కాబట్టి ఆ నిబంధనలోనికి రావాలంటే ఏం చేయాలట? దేవుని యందు విశ్వాసం ఉండాలి. మీరు నన్ను చూచి కూడా మీరు నన్ను నమ్మట్లేదు అంటాడు యేసు ప్రభువు వారు. మీరు నన్ను చూచి కూడా నన్ను మీరు నమ్మట్లేదని యేసు ప్రభువు వారు వారందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. వారి అవిశ్వాసాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అందుకనే ఈ లోకంలో నువ్వు ఎలా ఉండాలంట? విశ్వాసంతో బతకాలట. ఎబ్రీ పత్రికలో పితరులైనటువంటి వారు ఏం చేశారట? వారు దూరం నుండి పరలోక వాగ్దానాలను అనుభవించలేదు, కానీ దూరం నుండి చూసి నమస్కరించి ఈ లోకంలో మేము పరదేశం యాత్రికంలో ఒప్పుకొని విశ్వాసంతో మృతి పొందారని 11వ వచనంలో మనం చదువుతాం. ఎబ్రీ పత్రిక ఎలా చనిపోయిన వాళ్ళు? వారు దూరం నుంచి చూశారు. దేన్ని? పరలోక రాజ్యాన్ని, ఆ పరలోక పట్టణాన్ని చూశారు. దేవుడిచ్చిన వాగ్దానాలను చూశారు. అవి మేము అనుభవించలేదు, కానీ విశ్వాసంతో మృతి పొందాం. ఎందుకు చనిపోతున్నాం విశ్వాసంతో అంటే అంత్యదినమున దేవుడు మమ్మల్ని లేపుతాడు. మేము క్రీస్తులో ఉన్నాం కాబట్టి అంత్యదినమున దేవుడు మమ్మల్ని లేపి ఆ వాగ్దానాలు అనుభవించడానికి, ఆ పరలోక పట్టణానికి, ఆ పరలోక రాజ్యాన్ని మమ్మల్ని తీసుకున్నంత ఆ విశ్వాసం నీలో ఉండాలి. అవిశ్వాసం కాదు. అవిశ్వాసం అంటే ఇగో ఎలాగ సంబంధమైన ఆహారం కోసం భోజనాలు పలహారాలు ఉంటే దేవుని సన్నిధికి రావటం గురించి కాదట. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? 5,000 మంది భోజనం పెట్టగానే వారందరూ ఏమనుకున్నారంటే యేసు ప్రభువు వెంట వెళ్తే చాలు, ఊరు వెళ్ళిపోతారు ఆయన వెనకట్ల. ఎందుకనంటే అందరూ వాక్యం వినడానికి కాదట. దేనికంటే ఆయన భోజనం పెడతాడు. అక్కడికి వెళ్తే ఆకలి తీరుస్తాడు. శారీరక ఆహారం అనేది పొందుకోవచ్చు. అందుకని వెళ్తున్నారు చాలా మంది. కానీ దేవుడు అంటాడు ఈ లోక సంబంధమైన ఆహారం కోసం కాదు, జీవాహారం కోసం నా దగ్గరికి రండి. జీవాహారం నేనే, పరలోకం నుండి పంపబడిన జీవాహారం నేనే అంటే యూదులందరూ సనుక్కుంటున్నారు అక్కడ. ఏంటి ఈయన యోసేపు కుమారుడు కాదా? ఈయన మనం ఎరగవా? ఈయనేమో పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే అని ఎలా చెప్పుకుంటున్నాడు ఈయన అని అంటే అప్పుడు యేసు ప్రభువు సనుక్కోవద్దు మీరు, నేనే పరలోక జీవాహారాన్ని, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. అందుకనే 39వ వచనం అంటాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమి పోగొట్టుకోను, అంత్యదినమున దాన్ని లేపుటయ్యే నన్ను పంపిన వాడిని చిత్తమైనది. కుమారుడు చూసి ఆయన విశ్వాసం నుంచి ప్రతి వాడును నిత్యజీవం పొందుని నా తండ్రి చిత్తం, మంచిదను నేను వారిని లేపుదును. గమనించండి, ఎవడైతే విశ్వాసంతో గుర్తింటాడో, ఎవడైతే విశ్వాసంతో ఆయన యందు నమ్మిక ఉంచుతాడో అట్టి వాడిని దేవుడు లేపుతాడట. ఎందుకంటే నిత్య జీవానికి, పరలోక పట్టణపు వాగ్దానాలు అనుభవించడానికి లేపుతాడట. ఆ పరలోక వాగ్దానాలు పొందటానికి విశ్వాసంతో ఆయన వెంబడించు. అంతేగాని ఏదో ఎహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎహలోక సంబంధమైన అవసరాలు తీరుస్తాడు, లేకపోతే ఆహారం పెడతాడు, లేకపోతే అక్కర తీరుస్తాడు అని ఆయన వెంబడించొద్దు. యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆహారం కోసం
అందుకే చాలామంది కొంతమంది క్రైస్తవుల్ని అన్యులైనటువంటి వారు హేళన చేస్తుంటారు. ఒక బియ్యం బస్తాకిని ఒక నూనె ప్యాకెట్కి మారిపోయారు మీరు అని. చాలామంది అలాంటి వారు కొంతమంది ఉండొచ్చు, ఎవరు ఎక్కడో ఉంటారు. వాటిని బట్టి మరి దేవుడి నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది అన్నారు. అందుకే కాబట్టి మనం దేవుణ్ణి వెంబడించి దేనికోసమంట? పరలోక వాగ్దానాలు పొందడానికి రావాలి తప్ప ఇహలోకంలో మీకు అవసరమైనవి దేవుడు ఇస్తా అన్నాడు కదా. ఆకాశ పక్షులు చూడండి, వెత్తబోయి పోయేవో పొట్టలో కూర్చుకోను, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషించుతున్నాడు కదా. మరి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుడు చెప్పాడు కదా. మీ అవసరతలు అక్కడ ఏం తిద్దుమో, ఏం తాగుమో, ఏం ధరించుకుందామో చింతించదు. రేపటి గురించి చింతించొద్దు. దేవుడు మీకు అన్ని అవసరతలు తీరుస్తాడు, దానికి మీరు భయపడద్దు. కానీ మీరు దేవుని కోసం, దేవుని దగ్గరికి ఎందుకు రావాలంట? పరలోక వాగ్దానాలు పొందడానికి రావాలి. అందుకే ఆయన నిబంధనలోకి వచ్చి భక్తి కలిగిన జీవితంతో ఇందాక పేతురు చెప్పిన 8 గుణాలను అలవర్చుకొని అభ్యాసం చేస్తూ దేవుని బలలో పరిశుద్ధంగా పవిత్రంగా మనం పాలుపంపులు పొంది, ఆయన రక్త మాంసాల్లో మనం పాలుపంపులు పొంది పాలిభాగస్తులైతే దేవుడు ఖచ్చితంగా అంచెతరమున మనం ఏమైనా సరే లేపి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అందుకే మీరు గమనించండి, ఆ జీవాహారం చాలా విలువైంది. జీవాహారము చాలా విలువైంది. అందుకే ఎవరినైనా నా తండ్రి ఎవరిని ఆకర్షించకుండా ఎవడో నా దగ్గరికి రాడు అని యేసుప్రభువు అంటాడు. ఎందుకు అని అంటే, మనం చాలామంది ఏమనుకుంటాం అంటే ఎవడో మారిపోతున్నారు, మత మార్పిళ్ళు జరిగిపోతున్నాయని చాలామంది అంటున్నారు. కానీ యేసుప్రభువు ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, ఎవడు నా తండ్రి చేత ఆకర్షించబడతాడో వాడే నా యొద్దకు వస్తాడు, కుమారుడి దగ్గరికి వస్తాడు, అట్టి వాడు నిత్యజీవం కలిగి ఉంటాడు అన్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఆత్మకార్యం జరగాలి మనసులో. మనం ఎన్ని చెప్పినా ఎవడు మారడు, కానీ వాడి మనసులో దేవుడు ఆలోచన పుట్టించాలి. ఆ జ్ఞానము దేవుడు వాడికి ఇవ్వాలి. ఆ మారాలి, మారు మనసు పొందాలి అనే ఆలోచన వాడికి కలిగితే తప్ప వాడు రాడు చర్చికి. మనం ఎన్ని చెప్పినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎంత ఫోర్స్ చేసి మనము శాంతి ఉంటుంది కదా, గుర్రాన్ని నీళ్ళ దాకా తోసుకొని మోసుకొని ఏదో ఈడ్చుకొని వెళ్ళొచ్చు, కానీ అది నీళ్ళు తాగనంటే మనం ఏమి చేయలేము. అవునా? చేయగలమా? ఏమీ చేయలేము. అలాగే విశ్వాసాన్ని కూడా మనం బలవంతంగా ఏం మార్చలేము. వానికి వాడు మనస్సులో కార్యం జరిగి ఆత్మకార్యం జరుగుతుంది. లూదియాను మనం చూస్తాం. లూదియా పౌలేమో అక్కడ స్త్రీలు ఉన్నారని చెప్పి 10 మంది స్త్రీలు కూర్చుంటే ఆ 10 మంది స్త్రీలకి ఏదో సువార్త బోధిస్తుంటే లూదియా అలా దారంటే వెళ్ళిపోతున్న లూదియాకి ఆ మాటలు వినిపించి అక్కడ ఆగిపోయి ఆమెకి మనసులో ప్రేరేపణ కలిగింది. దేవుని మాటలు నేను వినాలి, ఈ మాటలు చాలా చక్కగా ఉన్నాయి, నేను ఎందుకు విశ్వాసం ఉంచాలి ఈ మాటలు ఎందుకు అని విశ్వసించి నమ్మి ఒప్పుకొని పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా మా ఇంటికి రండి అన్నది. తీసుకెళ్ళి ఇంటందరికి కూడా సువార్త చెప్పించింది. వారు నమ్మారు, ఇంటంతా కూడా రక్షణ పొందారు. ఇది ఆత్మకార్యం. ఇది ఎవడో చేసింది కాదు. పేతురికి లూదియాకి సంబంధం లేదు కదా. పేతురు ఎక్కడ కూర్చొని ఏదో చెప్పుకుంటున్నాడు, ఆ మాటలు విన్న లూదియా అక్కడికి వచ్చింది. ఆత్మకార్యం జరగాలి, దేవుడు జరిగిస్తాడు. అందుకే నా తండ్రి ఎవరిని ఆకర్షించుకోండి, ఎవరు నా యొద్దకు రాడని యేసుప్రభువు చెప్పాడు. దేవుడు కార్యం జరగకుండా ఎవడో విశ్వసించడు. ఈరోజు నువ్వు నేను మనందరికి చేరమంటే దేవుడు మనల్ని ఆకర్షించాడు, మన ఆత్మలో కార్యాన్ని జరిగించాడు. కాబట్టి ఆ జీవాహారాన్ని భుజించు. ఆ జీవాహారమే నీకు జీవాన్ని ఇస్తుంది, అది అత్యుదినం నేను లేపుతుంది. మీరు ఎప్పుడైనా చూసారా? పాత నిబంధనలు నిర్గమకాండ ఇంటికి చదవండి. దేవుడు అరణ్యంలో వారి కోసం మన్నాను కురిపించాడు. మన్నా కింద పడింది. మన్నాను ఎలా తీసుకోమన్నాడు? మోషే ద్వారా దేవుడు చెప్పాడు, మీరు ఎవరికి సరిపడ వాళ్ళు అంతే కూర్చుకోండి, అంతకంటే ఎక్కువ కూర్చుకుంటే ఏమవుతుంది? అది మరుసటి రోజుకి ఏమవుతుంది? కుళ్ళిపోతుంది. మరుసటి రోజుకి కుళ్ళిపోద్ది. ఇప్పుడు ఆదివారం కాబట్టి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళగానే మరి మీ భార్యలో లేకపోతే మీ భర్తలో, కొంతమంది భర్తలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు కదా, ఎవరు వండితే వాళ్ళు ఆ బిర్యానీ మంచి బాగా సెట్ అయిందండి. మంచి బిర్యానీ సెట్ అవగానే తినగానే మీకు అబ్బా ఇంతకంటే రుచికరమైన భోజనం ఇంకెక్కడ దొరకదు అనిపించింది. బాగుంది కదా అని చెప్పి కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి వారం తర్వాత అదే ఫ్రిడ్జ్, వచ్చే ఆదివారం కూడా అదే తింటారా? తింటే బాగుంటుందా? ఈ రోజు ఉన్న టేస్ట్ ఉంటుంది అప్పుడు. సర్లే ఈ వారం బాగలేదు కాబట్టి ఇదే మళ్ళీ దాసి నెల తర్వాత తిందా ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి నెల తర్వాత తింటే ఏమవుతుంది? ఈసారి అది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, దీన్ని పెట్టాలి ఫ్రిడ్జ్లో. అర్థమైందా? దాన్ని పెట్టక్కర్లేదు ఫ్రిడ్జ్లో, నిన్ను పెట్టాలి ఫ్రిడ్జ్లో. అంటే ఇహలోక భౌతిక ఆహారం ఎప్పటికైనా పాడైపోతుంది, అది సత్యం. మన్నా పరలోకం నుంచి వచ్చిన, ఆకాశం నుంచి దేవుడు పంపినా అది ఒక రోజు కంటే ఎక్కువ ఉండేది కాదు. ఎవరికి ఎంత కావాలో అంత తినాలి, మరుసటి రోజుకి దాచుకుంటే కుళ్ళిపోయేది. ఇప్పుడు యేసు ప్రభు వారి జీవాహారం అన్నాడు కదా, ఈ జీవాహారం ఎప్పటికీ కుళ్ళిపోదు.
16వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, యేసుప్రభు వారి గురించిన కీర్తనలో 16వ కీర్తనలో, నీవు నా ఆత్మను పాతాళమునకు, 16వ కీర్తన చదవండి, 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. గమనించారా? యేసుప్రభు 3 రోజులు ఉన్నాడు సమాధిలో. శరీరం ఏమైనా అయిందా? మామూలుగా అయితే లాజరు చనిపోయి 4 రోజులు అయింది. లాజరు కంపు కొడతాను అన్నది మార్త మరియ. యేసుప్రభు 3 రోజులు సమాధిలో ఉండి అదే శరీరంతో లేచి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన కుళ్ళు పట్టనివ్వడు. అది ఆయన నిజమైన జీవాహారం అని అక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన శరీరము రక్తము ఎవడైతే భుజించి తాగుతాడో వాడు నిత్య జీవం కలిగి ఉంటాడు. వారికి జీవం ఇవ్వటానికే ఆయన జీవాహారంగా వచ్చాడు. ఆయన మనల్ని రక్షించడానికే ఆయన రక్షకుడిగా వచ్చాడు. మనల్ని నిబంధనలో చేర్చడానికే నిబంధన రక్తం చిందించడానికి ఆయన వచ్చాడు. మనల్ని పరలోకంలో ఆయన వాగ్దానాలు అనుభవించడానికే పరలోకానికి మనల్ని తీసుకెళ్లే మార్గంగా వచ్చాడు. నేనే మార్గం అన్నాడు. అందుకే నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరనని చెప్పాడు. కాబట్టి ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుందట? ముక్తి కలుగుతుంది. ఆయన ద్వారా ముక్తి. అలాగే మన విశ్వాస విషయంలో, భక్తి విషయంలో మనం ఏం చేయాలట? ఈ గుణాలను అమర్చుకొని, దయ, అలాగే ఓర్పు, సహనము, అలాగే ప్రేమ, సహోదర ప్రేమ, విశ్వాసము, అలాగే ఆశా నిగ్రహము వంటి గుణాలను మనం అలవర్చుకొని జ్ఞానం సంపాదించుకొని దేవుని భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన బల్లలో పాలుపొక్కులు పొందుతూ ఓపికతో నిరీక్షణ కలిగి ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తే ఆయన వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ పరలోకంలో ఆయనతో అనుభవిస్తాం. ఆ స్థితి దేవుడు మనందరికీ తన ఆత్మ ద్వారా దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.